రోమిల్కి రాసిన పత్రిక, ప్రియుల రోమిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 దాని నుండి ప్రియులారు మనం చూసినట్లయితే, అబ్రహాంతో దేవుడు గొప్ప వాగ్దానం అబ్రహాంకు దేవుడు అనుగ్రహించామన్నమాట. గొప్ప వాగ్దానం. ఇప్పుడు దేవుడు చెప్పారు, ఐ హావ్ మేడ్ యూ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అంటే అనేక జనములకు తండ్రిగా నియమిస్తామని దేవుడు చెప్పామన్నమాట. అనేక జనములకు తండ్రిగా నిన్ను నియమిస్తాం. ఆమేన్. దేవుడు ఆ వాగ్దానం అబ్రహాముకు అనుగ్రహించాం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు కూడా ఎన్నో వాగ్దానాలు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు కూడా దేవుడు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ ప్రియులారా మనం చూస్తున్నది అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం అనుగ్రహించినప్పుడు కూడా తన శరీరం కానీ తన పరిస్థితి కానీ ప్రియులారా సొంత భార్య సారొక పరిస్థితి కానీ చూసినట్లయితే వాగ్దానం నెరవేర్చబడానికి నిరీక్షణ కొద్ది కూడా లేదనమాట. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వాగ్దానం అనుగ్రహించిన తర్వాత దాదాపు 25 సంవత్సరం అయింది, అంటే 100 సంవత్సరం అయింది అనమాట. తర్వాత మనం చూస్తాం. కాబట్టి ఆ సమయంలో కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అబ్రహాం ఒక విశ్వాసం కొద్ది కూడా తగ్గిపోలేదనమాట. అంటే తన పరిస్థితి చూడలేదు, అంటే తన బోడి గాని తన భార్య బోడి గాని దాని మీద ఫోకస్ చేయకుండా దానికంటే దేవుడు చెప్పిన వాగ్దానాలు దేవుడు అది నెరవేరుస్తాడని గుడ్డిగా నమ్మేమన్నమాట. దేవుడు చెప్పినది దేవుడు తప్పకుండా అది చేస్తాడు. ఇప్పుడు నాతో మీతో దేవుడు ఎన్నో వాగ్దానం ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మీరు ఎంతమంది నమ్ముతున్నారు? కేవలం మీ పరిస్థితుల్లో అందు కూడా నెగిటివ్ గా కనిపిస్తుందేమో, పరిస్థితులు అనుకూలం లేదేమో, మనుషులు అనుకూలం లేదేమో. కాబట్టి ఆయన గాని ప్రియులరా దేవుడు నాతో మీతో చెప్పిన ప్రతి వాగ్దానాలు యేసు నామములో జీవం కలిగిన దేవుడు. మనం ఆ వాగ్దానం నమ్మలైతే గట్టే పట్టుకొని మన దేవుని స్తుతించే వారు ఉండే, వాగ్దానం మనం నమ్మిన వారి ఉండే ప్రియులరా సజీవుడైన దేవుడు తప్పకుండా అది ప్రతి వాగ్దానం కూడా యేసు నామములో దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దానికి ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ప్రియులారా మన దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు. మన దేవుడు సర్వశక్తి మందుడు, సజీవుడైన దేవుడు, సర్వవ్యాపి, సర్వశక్తి మందుడు, జీవాధిపతి. కాబట్టి చనిపోయిన వ్యక్తిని కూడా తిరిగి జీవంలోనికి తీసుకొని రావడానికి కూడా చాలా పవర్ కలిగిన దేవుడు మన దేవుడు అనమాట. అంటే చనిపోయిన వ్యక్తిని కూడా హూ బ్రింగ్స్ ద డెడ్ బ్యాక్ టు లైఫ్. అంటే చనిపోయిన వ్యక్తిని కూడా, చనిపోయిన వారిని కూడా జీవంలోనికి, మరణం నుండి జీవంలోనికి నడిపించడానికి సామర్థ్యం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు, అంటే మన జీవాధిపతి, జీవనిచ్చే దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అది మాత్రం కాకుండా లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు. అది ప్రియులారా మన ఆదికాండంలో మనం చూస్తున్నాం. దేవుడు తన మాటల ద్వారా ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇది కూడా ప్రియులారా దేవుడు శూన్యం నుండి, అంటే దేవుడు కలుగను గాక అని చెప్పినప్పుడు ఒకటి అంటే సత్యకర్త అయిన దేవుడు అనమాట. దేవుడు ఇంకా సాధ్యం. ఇప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా కూడా చేయడానికి అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ప్రియులారా మన దేవుడు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆదికాండంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ఏదైనా తోటంలో ఆదాం ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే మనిషిని కూడా దేవుడు అద్భుతంగా నిర్మించాడు. ఒకప్పుడు మనుషులు లేదనమాట, కానీ దేవుడు నిర్మించాడు. మట్టి తీసుకొని దేవుడు ప్రియులారా అద్భుతంగా నిర్మించి జీవశ్వాస ఊది మనిషిని తయారు చేసినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది, ఆదాం ఒంటరిగా ఉన్నామన్నమాట. హవ్వ లేదు, అంటే తనకు తోడుగా వైఫ్ లేదు. కానీ దేవుడు ఆదాముకు ఒక గాఢ నిద్ర దేవుడు అనుగ్రహించి ప్రక్క ఎముకను తీసి దానిలో మాంసం ఫిట్ చేసుకుని దేవుడు అద్భుతంగా హవ్వను తయారేసామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు ఈ లేని వాటిను
ఉన్నట్టుగా కూడా చేసే దేవుడు అనమాట మన దేవుడు, మనం ఆరాధిస్తున్న స్తుతిస్తున్న దేవుడు. కాబట్టి మనం మనం నమ్మాలి అనమాట. అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ప్రియులారా మన దేవుడు. కాబట్టి ప్రియులారా మన దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాలు మనం నమ్మిన వారిగా ఉండే, దేవుని వాగ్దానం గట్టిగా పట్టుకొని నమ్మిన వారిగా ఉండే తప్పకుండా సజీవుడైన దేవుడు యేసునామములో దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇప్పుడు మీటింగ్ లో పాలు పొందుతున్న మీ యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించిన ప్రతి వాగ్దానాలు సజీవుడైన దేవుడు ఖచ్చితంగా ప్రియులరా నెరవేరుస్తాడు. కాబట్టి మనం దేవుడు నెరవేరుస్తారా లేదా అని అనుమానత్వం మనం ఉండవసరం లేదు. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆ సత్యం మనం గ్రహించుకొని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు అని గ్రహించుకొని వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, దేవుని నామం భయపరచుకోవాలి అనమాట. ఇంకొకటి ప్రియులు మనం చూస్తున్నట్లయితే దేవుడు మనకు వాగ్దానాలు అనుగ్రహించినప్పుడు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వాగ్దానం పొందుకోవడానికి మనకు ఓర్పు అవసరం అనమాట. ఓర్పు, సహనం, ఓర్పు అవసరం అనమాట. ఇప్పుడు కొన్ని వాగ్దానాలు దేవుడు మీకు నెరవేర్చుండవచ్చు, కొన్ని వాగ్దానాలు ఇంకా మీరు పొందలేదేమో, కానీ ఆ వాగ్దానాలు కూడా దేవుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దాని మధ్యలో ఎవరైనా వచ్చి ఒకవేళ దేవుడు ఇప్పుడు దాకా కొన్ని వాగ్దానాలు మీకు నెరవేర్చలేదు కదా అని కొందరు మీ దగ్గర వచ్చి అవిశ్వాస మాటలు చెప్పి, ఒకవేళ ఎన్ని సంవత్సరం అయింది కదా ఇంకా దేవుడు అది చేయలేదు అని ఎవరైనా అవిశ్వాస మాటలు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే చెప్పినా కానీ దేశ ప్రియులర మనం నమ్మవద్దు అనమాట. అవిశ్వాస మాటలు, నెగటివ్ మాటలు ప్రియులర మనం నమ్మవద్దు. ఎవరు చెప్పినా సరే నమ్మవద్దు. కానీ మనం నమ్మాలి. దేవుడు చెప్పిన, నాతో మీతో దేవుడు చెప్పిన, ప్రభువుని యేసుక్రీస్తు చెప్పిన, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రియులర వాగ్దానం గట్టిగా మనం పట్టుకోవాలి అనమాట. ఇప్పుడు అబ్రహాము అది చేస్తామన్నమాట. గట్టిగా దేవుడు చెప్పిన మాట పట్టుకున్నాం అంతే. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని మాట గట్టిగా పట్టుకున్నామంటే దేవుని పట్టుకున్నట్టే. దేవుని మాట గట్టిగా పట్టుకున్నాం. ఇప్పుడు రాత్రి కాలం ప్రియులారా మనం ఏది పట్టుకోవాలి అంటే దేవుని మాటలు గట్టిగా పట్టుకోవాలి. అంటే దేవుని మాటలు పట్టుకోవడం అంటే దేవుని మాటలు మనం ధ్యానించుకోవాలి, అది ఒప్పుకోవాలి. దేవుడు యేసయ్య ఖచ్చితంగా అది నెరవేర్చాడని గ్రహించుకొని నమ్మి దేవుని స్తుతించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఒకప్పుడు ఒక స్వస్థత జరిగినప్పుడు ఒక చోటలో మీటింగ్ అంటే 21వ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది అనమాట. ఆ మీటింగ్ లో వెళ్ళి కూర్చున్నాం. ఇప్పుడు చాలా వాక్యాలు విన్నాం. ఇప్పుడు దానిలో దేవుడు స్వస్థపరుస్తాడని వాక్యం కూడా విన్నాం అనమాట. ఇప్పుడు నా కాలు మీద ఒక కర్ర పడినప్పుడు, ఆ గోరు 2 పీస్ కట్ అయినప్పుడు కూడా కొందరు చెప్పారు హాస్పిటల్ పడదాం, మెడిసిన్ తీసుకో, రకరకాల విషయాలు చెప్పారు. అదేం తప్పు కాదు, కానీ నా నోటి నుండి ఒక మాట వస్తుంది అనమాట. తెలియక వస్తుంది అనమాట. ఏ వస్తుంది అంటే తెలియకంటే నేను ప్లాన్ చేసి చెప్పేది కాదనమాట. నాకు ఒక విశ్వాసం వచ్చింది అనమాట. వాక్యం నాకు విశ్వాసం వచ్చింది ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తాడని. కాబట్టి విశ్వాసం నాకు ఎలాగ వచ్చింది? ఆ మీటింగ్ లో పాల్గొందేమో, ఆ మీటింగ్ లో దేవజనులు దేవుడు స్వస్థపరుస్తాడు, యేసయ్య స్వస్థపరుస్తాడని వారు ప్రకటించారనమాట. వాక్యం చెప్పామన్నమాట. అది నేను విని నాకు అది విశ్వాసంగా మార్చబడింది. ఎందుకంటే నాకు విశ్వాసంగా మార్చబడింది అంటే దానికి రుజువు ఏంటిదంటే నా మాటలు వస్తుంది అనమాట. దేవుడు యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని నేనే చెప్తున్నాను అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా తర్వాత నెక్స్ట్ రోజు పూర్తి అద్భుతంగా దేవుడు స్వస్థపరిచామన్నమాట. కాబట్టి నమ్మినట్లయితే ప్రియులారా దేవుని యొక్క శక్తి మనం అనుభవిస్తామన్నమాట. నమ్మాలి, బిలీవ్, ఫెయిత్ అంటే బిలీవ్, మనం బిలీవ్ చేయాలి. దేవుని మాటలు ప్రియులారా మనం నమ్మాలి. దేవునికి సుందరమా. కాబట్టి దేవుని మాటలు ప్రియులారా మనం దేవుని మాటలు ప్రియులారా మనం దేవుని యొక్క మాటలు ప్రియులారా మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్మినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం.
కాబట్టి మన జీవితంలో అన్ని ఏరియాలో ప్రియులారు మనం చూస్తున్నది అంటే ఏ విషయమైనా సరే, స్వస్థత మాత్రం కాదు, ఫైనాన్షియల్ విషయమైనా సరే, కుటుంబ జీవితంలో ఉన్న శాంతి సమాధాన విషయం కానీ, పిల్లలు భవిష్యత్తు కానీ, జోబు విషయం కానీ, ఇలాంటి విషయం కానీ, ప్రతి విషయం ప్రియులారు మనం నమ్మాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మనకుంది. వాగ్దానాలు ఎత్తుపట్టుకొని మనం ప్రార్థన చేయాలి. పిల్లలు లేని వారు తప్పకుండా ప్రార్థన చేయాలి. గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రం బహుమానం. ఆ వాక్యం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాక్యంలో జీవము ఆత్మ ఉంది అనమాట, పని చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుడు తన ఐశ్వర్యం అయిపోయిన కృషి వేసిన మహిళలో మన ప్రతి అవసరం తీర్చునని మనం చెప్పాలి. ఒకవేళ రోగాలతో బాధపడుతున్న వారు ఉంటే యేసు పొందిన గాయముల చేత స్వస్థ ఉంటది ఆ వచనం మనం ప్రియులరా మన కొరకే దేవుడు అనుగ్రహించిన కాబట్టి ఆ వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి తప్పకుండా ప్రియులారా మనం వాగ్దానాలు పట్టుకొని దేవుని యొక్క వాక్యం పట్టుకొని మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు అది నెరవేరుస్తాడు. ఎందుకంటే వాక్యానికి పవర్ ఉంది అనమాట. హల్లెలూయా. వాక్యానికి పవర్ ఉంది. వాక్యం అంటే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. అంత పవర్ ఉంది అనమాట. కాబట్టి వాక్యం ప్రియులారా మనం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయిపోయిందని కాదు. కొందరు అనుకున్నారు అబ్బో చాలా సంవత్సరం అయింది, ఇప్పుడు కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారేమో. చాలా సంవత్సరం అయింది కదా, ఇంకా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదేమో అని ఒక నిర్ణయంలోని కొందరు వస్తారు అవిశ్వాసాన్ని బట్టి. కాబట్టి అలాగే ప్రియులారా దయచేసి మన స్వయం తప్పుడు నిర్ణయాలు చేయవద్దనమాట. దేవుడు ఎన్ని రోజు గడిచినా సరే, ఎన్ని నెలలు గడిచినా సరే, దేవుడు సజీవుడని దేవుడు కాబట్టి చెప్పిన మాట తప్పకుండా ప్రియులారా మనం దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. ఎన్ని రోజులు గడిచింది కదా, ఎన్నో నెలలు అయిపోయింది కదా, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా. కాబట్టి దేవుడు ఈ విషయంలో దేవుడు ఏం చేయలేదు అని దయచేసి మనం పలుకోవద్దు. మనం పలకాలి, దేవుడు చేస్తాడు అని పలకాలి. దేవుడు చెప్పినది తప్పకుండా నా దేవుడు నెరవేర్చాడు అని ప్రియులారా మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగనట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, దేవుడు వాగ్దానం చెప్పారు కానీ పరిస్థితి మనం చూసినట్టు అనుకూలంగా లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మామన్నమాట. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరెండ్లు వయసు గలవాడి ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహిమపరిచామన్నమాట. అవిశ్వాసం రాలేదు. కారణం ఏంటిది? కారణం ప్రతిరోజు అబ్రహాము దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసి ఉండవచ్చు, ప్రతిరోజు వాగ్దానాలు ఒప్పుకొని ఉండొచ్చు. అందుకొరకు ప్రియులారా మనం ప్రతిరోజు వాగ్దానాలు బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు అవసరమైన ప్రత్యేకమైన అవసరమైన వాక్యాలు తప్పకుండా మనం ప్రతిరోజు చదవాలి, ధ్యానించుకొని ఒప్పుకోవాలి అనమాట. ఎందుకంటే మన కొన్ని వాక్యం మనకు తప్పకుండా అవసరం, పేర్సలుగా మనకు అవసరమైన కొన్ని వాక్యాలు ఉంది. అది తప్పకుండా ప్రతిరోజు ఆ వాగ్దానాలు నెరవేర్చబడి వరకు ప్రియులారా మనం ప్రతిరోజు మనం అది చదవాలి, ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి, దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాం అది చేసామన్నమాట. దేవుడు తనతో చెప్పిన మాటలు మాటలు ప్రియులారా గట్టిగా పట్టుకొని దేవుని స్తుతించామన్నమాట. మనం కూడా అది చేయాలి. దేవుని మహిపరిచి ఆయన వాగ్దానం చేస్తున్న దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని వృట్టిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందారు. కాబట్టి వాక్యం విని ధ్యానించుకొని ఒప్పుకున్నప్పుడు విశ్వాసం ఇంక్రీజ్ అయింది. విశ్వాసంతో పాటు బలం కూడా వచ్చింది అనమాట. తన బాడీ కూడా చక్కగా పని చేస్తామన్నమాట. కాబట్టి వాక్యంలో జీవం ఉంది. ఇప్పుడు వాక్యం వెళ్ళిన కొలది ప్రియులారా మరణం పక్కకి జరుగుతుంది అనమాట. అంటే అందుకొరకు బైబిల్లో రాయబడింది, చనిపోయిన వారిని కూడా లేపడానికి శక్తి గల దేవుడు అనమాట. అంటే మరణం హల్లెలూయా డెత్తును అంటే జీవం తీసుకొని రావడానికి శక్తి గల దేవుడు అనమాట. హూ బ్రింగ్స్ ద డెడ్ బ్యాక్ టు లైఫ్. ఒకటి ప్రియులారా మరణాన్ని
దానికి బదులు జీవం తీసుకొని రావడానికి శక్తి అయిన దేవుడు, ప్రేలారమైన దేవుడు. ఆత్మీయంగా సరే, మానసికమైన మన జీవితంలో ఉన్న పరిస్థితుల్లో కానీ అన్ని ఏరియాలో జీవం తీసుకొని వచ్చే దేవుడని, ప్రియులరమైన దేవుడని ప్రియులరమైన అర్థం చేసుకోవాలి. ఆరోగ్య విషయంలో కానీ అన్ని ఏరియాలో. కాబట్టి మన దేవుడు అంతా ప్రియులర శక్తి సమృద్ధి తెలియని గొప్ప దేవుడు. దేవుని బట్టి ప్రియులరమైన దేవుని స్తుతిస్తాం. కాబట్టి దేవుని మహిపరిచి ఆయన వాగ్దానం చేస్తున్న దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రుడ్డిగా విశ్వసించి, ఇప్పుడు ప్రియులు దేశమని అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని వాగ్దానాలు కొన్ని నెలలు అయి ఉండవచ్చు, ఇంకా జరగలేదని, లేదా కొన్ని సంవత్సరం అయి ఉండవచ్చు, కానీ విడిచిపెట్టవద్దు అనమాట. కొద్దిని విడిచిపెడతారేమో, నో విడిచిపెట్టవద్దు. దేవుడు సర్వశక్తి మందుడు, సజీవుడైన దేవుడు, జీవం అయిన దేవుడు. 100% వాగ్దానాలు నెరవేరుస్తాడు అంతే. ఇప్పుడు ఆ దేవుని ప్రియులను స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. ఇప్పుడు విశ్వాసములు మనం తగ్గిపోవద్దు. ఒకవేళ మీరు విశ్వాసములు తగ్గిపోతున్నామంటే దేవుని వాగ్దానాలు పక్కపడినట్టే. ఇంకా దేవుడు చేయలేదు అని వాగ్దానం పక్కపడినట్టు. అలాగే ప్రియులను దేశం అని చేయవద్దు. మనం వాగ్దానాలు అన్నదినం జ్ఞాపకం చేసుకోవాలి. మీ పేర్సన్గా మీ ఏదైతే ఇంకా ఏ విషయం అయితే నెరవేర్చబడాలో ఆ విషయం కొరకు ఉన్న బైబిల్ గ్రంథం నుండి వాగ్దానాలు అనుదినం చదవాలి, అనుదినం ధ్యానించాలి, అది అనుదినం ఒప్పుకోవాలి, అది పలకాలి, దేవుని స్తుతించాలి. వాకానుసరంగా ప్రభు మీరు చేస్తున్న స్తోత్రం చెప్పాలి, ఆరాధించాలి. అడ్వాన్స్ గా స్తోత్రం చెప్పాలి, అడ్వాన్స్ గా ఆరాధించుకోవడం నేర్చుకోవాలి. కొందరు ఉన్నారు దేవుడు చేస్తున్న తర్వాత స్తుతిస్తారు. తప్పు కాదు. దేవుడు కొన్ని విషయాలు మన జీవితంలో చేసిన తర్వాత స్తుతించుకోవచ్చు, తప్పు కాదు. అబ్రహాం జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశారు కాబట్టి మనందరం దాన్ని బట్టి స్తుతిస్తున్నాం, మంచిది. కాబట్టి స్తుతించక అంటే జరగక ముందు కూడా మనం స్తుతించుకోవచ్చు అనమాట. ఫేత్ లేదు, బై ఫేత్ మనం ముందు అది చూసుకొని యేసయ్య స్తోత్రం. ఒకవేళ మీరు స్వస్థ కావాలని మీరు ముందుగా స్తుతించుకోవచ్చు. యేసయ్య మీరు ముందున కార్యం చెత్త యేసయ్య నన్ను స్వస్థపరిచినట్టు స్తోత్రం విశ్వాసంతో చూసుకొని నమ్మి దేవుని స్తుతించుకోవడం నేర్చుకోవాలి. ఒకవేళ మీకు సమాధానం కావాలి, యేసయ్య మీరు సమాధానం అనుగ్రహించండి దేవా మీకు స్తోత్రం అని చెప్పాలి. మనం బై ఫేత్ వాడుకోవాలి అనమాట. సంతోషం కావాలి, దేవా మీ సంతోషంతో నన్ను నింపుకొని ప్రార్థన చేయాలి. సంతోషం పర్వ మీరు నాకు అనుగ్రహించబట్టి స్తోత్రం చెప్పాలి. నీకేం కావాలి? స్తోత్రం. ఒకవేళ స్తోత్రం ఏం కావాలి? స్తోత్రం. ఆ విషయం ప్రియులారా మన దేవునితో చెప్పాలి. చెప్పడం మాత్రం కాదు, ఒక పాత్ర బట్ట. 2 దేవుడు అది అనుగ్రహించామని నమ్మి దేవుని స్తుతించుకోవడం కూడా నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తున్నాము, అన్ని విషయాలు దేవునితో చెప్తున్నాం, కానీ మనం స్తుతించడం లేదేమో. స్తుతించడం అంటే దేవుడు నాకు అది అనుగ్రహించామని నమ్మి స్తుతించుకోవాలి. ఇప్పుడు మన ప్రార్థన మన బాధలు తీరడం మాత్రం కాదు. మన ప్రార్థన కొన్నిసారి ఎలా అంటే, మన బాధలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, బైబిల్లో రాయబడింది. సమూయేలు గ్రంథంలో ప్రియులారా మనం చూస్తున్నాము, హన్న పిల్లలు లేకుండా బాధపడే, పెనిన్నాకు పిల్లలు ఉంది, హన్నకు పిల్లలు లేదు. కాబట్టి కానీ ఏం చేశారు, బాధతో దేవునితో ఏడ్చుకొని మాట్లాడతారు. కొందరు ప్రార్థన బాధను దేవునితో చెప్పడం ఆకాశాలు మాత్రం అయిపోతుందేమో. నేను కొందరి ప్రార్థన ఇంకా లోతు వెళ్ళిపోతాయి. ప్రార్థన చేయడం మాత్రం కాదు, అది విశ్వాసం చూసుకొని వాగ్దానం నమ్ముకొని ప్రభు మీరు అది చేస్తున్నారు కాబట్టి దేవా మీకు స్తోత్రం, యేసయ్య మీకు స్తోత్రం, దేవా మీకు ఆరాధన. అలాగే ప్రార్థనను కొందరు ఆరాధనగా వెళ్ళిపోతాయి అనమాట. అబ్రహాం జీవితంలో అది జరిగింది అనమాట. ప్రార్థన మాత్రం కాదు, విశ్వాసం ఆరాధనగా, విశ్వాసం దేవుడు అది చేస్తారని నమ్మి అది ఆరాధనగా స్తుతిగా మార్చపడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు ఉన్నారు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, వారు దేవునితో చెప్పారు, ఆ దేవుడు విన్నారు, బాధలంతా అయిపోయినప్పుడు అంతే, అంతమట్టుకే. కానీ కొందరు ఉన్నారు ప్రియులారా, ప్రార్థన చేస్తారు, దేవుడు అది చేస్తారని నమ్మి ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా అది ఇంకా కొంచెం లెవెల్ ఎక్కువ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాం అలాగ ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. పరిస్థితులు అనుకూలంగా లేదు, కానీ అనుకూలంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేదు కానీ, శరీరం అనుకూలంగా లేదు కానీ ఒకటి అనుకూలంగా ఉంది. యేసుక్రీస్తు చెప్పారు కదా, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నాము, ఆమె నుండి అది ఎవరు తీసివేయలేదు. కాబట్టి అబ్రహాముకు
ఇప్పుడు ఏం దొరికింది? జీవంగా దేవుని సన్నిధి నుండి దేవుని యొక్క వాగ్దానం దేవుడు ఇచ్చామన్నమాట. దేవుని యొక్క వాగ్దానం అబ్రహాం పొందుకున్నాం అనమాట. అంటే దేవుని యొక్క వాక్యం మాటలు అబ్రహాం హృదయంలో నాటబడామన్నమాట. అబ్రహాం ఆత్మలో, అబ్రహాం హృదయంలో దేవుని యొక్క మాట వాగ్దానం అంటే దేవుని యొక్క వాక్యం నాటబడామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పారు కదా, మరి ఉత్తమమైనది అనుకున్నాము, అది ఆమె నుండి ఎవరు తీసివేయలేదు. కాబట్టి అబ్రహాముకు ఉన్న ప్రేరగా గొప్ప విషయం మనం చూస్తున్నట్టు ఏముంది? వాగ్దానం ఉంది అనమాట. అంటే దేవుని యొక్క మాట పట్టుకున్నాం, మాట రిసీవ్ చేస్తాం అనమాట. అది తన హృదయంలో ఉంది అనమాట. అంటే ఆ వాక్యములో గట్టిగా పట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రియులారా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహించామంటే స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ప్రియులారా మనకు అనుకూలంగా ఉంటే చాలు, దేవుడు అనుకూలంగా ఉన్నట్టే. దేవుడు అనుకూలంగా ఉంటే దేవుడు ప్రియులారా పరిస్థితులు అంతా మారుస్తాడు. ఇప్పుడు మీకు ప్రతికూలమైన ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితిని కూడా దేవునికి 1 నిమిషం చాలు అది మార్చడానికి. ఎక్కువ సమయం అవసరం లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియులారా ఏదైనా చేయాలంటే 1 నిమిషం చాలు, 1 నిమిషం కూడా అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత పవర్ కలిగిన దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం ఫేత్ కూడా దేవుడు చూసే దేవుడు అని కూడా బైబిల్ గ్రంథం మనకు అర్థం చేసుకోవచ్చు. ఫేత్ మనం నమ్ముతున్నామా లేదా? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం విశ్వాసంలో కొనసాగించే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుని మాటలు నమ్మాలి, దేవుని యొక్క మాటలు వినాలి, ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అప్పుడు మనం విశ్వాసంలో తగ్గిపోలేదు, విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి అనమాట. విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. ప్రియులారా విశ్వాసం ఇంక్రీస్ అవుతున్న కూడా మనకు ధైర్యం వస్తుంది అనమాట. మన మాటల్లో ధైర్యం వస్తుంది అనమాట. విశ్వాసం ఇంక్రీస్ అవుతున్నామంటే దానికి అర్థం యేసే మాటలు వింటున్నాం అనమాట. యేసే స్వరం వింటున్నాం. కానీ అవిశ్వాస మాటలు వస్తున్నామంటే, భయం కలిగించే మాటలు వస్తున్నామంటే దేవుని స్వరం వినడం తగ్గిపోయినట్టే. దేవుని స్వరం విన్నప్పుడు మనకు విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి, మనం ధైర్యవంతులుగా బలవంతులుగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాం జీవితంలో అదే జరిగింది. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాలు అనదినం ధ్యానించాం, అనదినం ఒప్పుకున్నాము, దేవుని స్తుతించాం. కాబట్టి విశ్వాసంలో తగ్గిపోలేదు. కాబట్టి దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేస్తున్న దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రుడ్డిగా విశ్వసించి ఆ విశ్వాసము వలన ప్రియుల బలం పొందామన్నమాట. ఇప్పుడు విశ్వాసం మనకు బలం ఇస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా సమస్యలు ఓవర్కమ్ చేసినట్టు ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు విశ్వాసం అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం వలన మన బలందరిగా మార్చబడతాయి, సమస్యలు ఓవర్కమ్ చేస్తాయి. అది మాత్రం కాకుండా మన అవసరాలు తెరచబడతాయి అనమాట. ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఇప్పుడు ఫెయిత్ ప్రియులరా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ప్రార్థనలో దేవుని స్తుతించాలి, దేవుడు ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన దేవుడు ఆలకించామని విశ్వాసంతో ప్రియులరా మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యం, స్తుతించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. మనం స్తుతించుకోవడం ప్రాముఖ్యంగా ప్రియులరా మనకు దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం చూసినట్టే ఆరాధన శుద్ధులు 2 విధంగా మనం ఆరాధన, దేవుడు కాబట్టి మనం ఆరాధించాలి. అది మాత్రం కాకుండా దేవుడు ఏదైనా మనకు అనుగ్రహించినప్పుడు, ఏదైనా ఇచ్చినప్పుడు మనం కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని స్తుతించుకోవాలి. ఇప్పుడు విశ్వాసంలో ప్రియులరా మనం చూసినట్లయితే అడ్వాన్స్ గా స్తుతిస్తున్నాం అనమాట. దేవుడు అది మనకు అనుగ్రహించామని నమ్మి, ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చామని నమ్మి అడ్వాన్స్ కూడా దేవుడు ఆరాధించుకోవచ్చు అనమాట. అబ్రహాం అది చేశామన్నమాట, అడ్వాన్స్ గా దేవుని స్తుతించాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఏ విషయంలో అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే మీకు వాగ్దానాలు ఇంకా దేవుడు నెరవేర్చబడాలో ఆ విషయం మీరు ప్రార్థన చేసుకోవాలి. అది మాత్రం కాకుండా దేవుడు ఆ విషయానికి జవాబు అనుగ్రహించినట్టు యేసయ్యా మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం ఆరాధన చేసుకోవాలి. అలాగే ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర వస్తున్న వారి విశ్వాసం కూడా ఇంక్రీస్ అవుతుంది అనమాట. మీ విశ్వాసం మాత్రం కాదు, పక్కన ఉన్న వారి విశ్వాసం కూడా ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు మీరు విశ్వాసం దేవుని వాక్యం రిసీవ్ చేసుకొని ధ్యానించుకొని ఒప్పుకొని విశ్వాసంలో ప్రియులారా మనం బలం పొందుతున్న కొలది, దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తున్న కొలది మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో వారు కూడా విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఒక్కరు విశ్వాసంలో బలంగా ఉండే
ఆ ఇంటిలో ఉన్న మిగిలిన వారు కూడా విశ్వాసం వస్తుంది. ఇప్పుడు విశ్వాసం ఎలాగో వస్తుంది అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వినడం వలన అనమాట, వినడం వలన. అందుకు మీరు ఖచ్చితంగా ప్రియులరా దేవుని యొక్క మాటలు వినిపించాలి, మెల్లగానే సరే వినిపించాలి. కాబట్టి మీ ఇంటిలో ఎవరైనా ప్రభువును నమ్మలేని వారుంటే, విశ్వాసంలో రాలేని వారుంటే ఏం చేసుకోవాలి? వినిపించాలి, మాటలు వినిపించాలి. కాబట్టి ఒకవేళ మనం చెప్తున్నప్పుడు లేదంటే వయసు వారు పట్టించుకోవడం లేదేమో, అది ఒక ట్రిక్ అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కృపని బట్టి మనం వినిపించాలి, మెల్లగానే మెల్లగా కొద్ది అని వినిపించాలి. ఎందుకంటే భిన్నన కొలది విశ్వాసం కలిసి అవుతుంది అనమాట. లేదు ఇప్పుడు అది ఒక బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 17వ దినములో రాయబడింది. ఇప్పుడు వాగ్దానాలు వినిపించాలి, ఏసే మాటలు వినిపించాలి. అప్పుడు తప్పకుండా ప్రియులారా ఫెయిత్ ఇంక్రీస్ అవుతాయి. దానితో పాటు మిరకల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, ప్రార్థనకు జవాబు కూడా జరుగుతాయి అనమాట. ఇప్పుడు అబ్రహాం జీవితంలో జరిగింది కాబట్టి అది అబ్రహాం గురించి మాత్రం కాదు, కాబట్టి రోమిలకు రాసిన 4వ అధ్యాయంలో ఇది రాయబడి కాబట్టి ఇది అబ్రహాం కొరకు మాత్రం కాదు, ఇది నా కొరకు కూడా అనమాట, మీ కొరకు కూడా అనమాట. దేవునికి స్తోత్రం. 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి ఎంచబడేనని అతని నిమిత్తం మాత్రమే కాదు, మన నిమిత్తం కూడా అనమాట, మన కొరకు కూడా అనమాట. హల్లెలూయా. మన నిమిత్తం కూడా అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడేను. ఇప్పుడు ఇది నా నిమిత్తం, మన నిమిత్తం కూడా ఇది రాయబడేమన్నమాట. ఇప్పుడు అబ్రహాం నమ్మిన కాబట్టి అబ్రహాం అది నీతిగా దేవుడు ఎంచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, నీతిమంతుడిగా దేవుడు చూస్తున్నట్టు. కాబట్టి మనం కూడా మనకు యేసుక్రీస్తును నమ్మిన కాబట్టి మనకు దేవుడు నీతి అనుగ్రహించాడు. పాపి అయిన దేవుడు పేరు తీసివేశాము, రక్తం ద్వారా కడిగి మనను దేవుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా ఆయన మన అపరాధములు నిమిత్తము అభింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడేను. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా ఇప్పుడు తండ్రిని దేవునితో మనకు సమాధానం ఉంది. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ప్రియులారా దేవుని దగ్గరికి మనం వచ్చామన్నమాట, తండ్రితో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. ఆ విశ్వాసం వలన ఇప్పుడు మనకు తండ్రితో మనం కనెక్షన్ వచ్చాము, తండ్రితో మనం సమాధానంగా ఉన్నాము, ఐక్యత కలిగి ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా దేవుని వాగ్దానాలు, ప్రతి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఎందుకంటే ప్రియులారా ఆకాశ భూమి సముద్రం అంతస్తున్న చనిపోయిన వ్యక్తిని కూడా లేపడానికి శక్తి గల దేవుడు, లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయడానికి శక్తి గల దేవునితో ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు సమాధానం ఉంది, ఐక్యత ఉంది. కాబట్టి జీవంగల దేవుడు మన పక్షంగా ఉన్నా కాబట్టి జీవంగల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అంతే. ఇప్పుడు ఒక్కటి మాత్రం మనం చేయాలి, నమ్మాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించుకోవాలి. నమ్మాలి ప్రియులు, నమ్మాలి, బిలీవ్ చేయాలి, దేవుని మాట మనం నమ్మాలి. బట్ ఎన్ని సంవత్సరం కొన్ని విషయాలు మీరు చాలా సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి సంవత్సరాన్ని బట్టి అవిశ్వాసంగా మారవద్దు, కానీ సంవత్సరాలు ఇంక్రీస్ అవుతున్న కొలది విశ్వాసం ఇంక్రీస్ అవ్వాలన్నమాట. కాబట్టి సంవత్సరాలు ప్రియులరా, సంవత్సరాలు రోజులు గాని నెలలు గాని సంవత్సరాలు పెరుగుతున్న కొలది మన విశ్వాసం ఇంక్రీస్ అవుతుందా, విశ్వాసం తగ్గిపోతుందా? నెలలు రోజులు గడిచిపోతున్న కొలది విశ్వాసం తగ్గిపోతుందా, విశ్వాసం పెరుగుతుందా? నిజంగా అనుదినం మనం దేవుని యొక్క వాక్యాలు ధ్యానించే వ్యక్తులు ఉండే, వినేవారు ఉండే, ఆ వాగ్దాన్ని పట్టుకొని దేవుని స్తుతించేవారు ఉండే, మన విశ్వాసం రోజు రోజు ఇంక్రీస్ అవుతుంది అనమాట. అదే అద్భుతంగా జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం వల్ల మనం రోజు సమయం అంటే రోజులు గాని నెలలు గాని గడిచిపోతున్న కొలది, లేదంటే సంవత్సరాలు గడిచిపోతున్న కొలది విశ్వాసంలో మనం తగ్గిపోయేవారు కాదు. దేవుని వాక్యం ధ్యానించేవారు ఉండే, వినేవారు ఉండే, దేవుని స్తుతించేవారు ఉండే, విశ్వాసంలో మన అనుదినం ఇంక్రీస్ అవుతుంది అనమాట. తప్పకుండా రిజల్ట్ కూడా వస్తాయి అనమాట, తప్పకుండా జవాబు కూడా వస్తాయి. అది మాత్రం కాకుండా జీవంగల దేవుడు ప్రియులారా మనకు అంటగా ఉన్నాం, తోడుగా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి వాగ్దానాలు దేవుడు యేసునామములో, ఈ వాక్యం వినిన మీ జీవితంలో ప్రతి వాగ్దానాలు యేసునామములో దేవుడు నెరవేర్చున్నాక. ఇప్పుడు మీరు ఎంతమంది ఆమెన్ చెప్తారేమో? దేవునికి స్తోత్రం. ఆమెన్ చెప్పడం మాత్రం కాదు, దేవుని స్తుతించాలి. యేసయ్య మీరు మా ప్రార్థన ఆలకించే దేవా, మీరు చేస్తున్నారు కాబట్టి దేవా మీకు వందనాలు. మీరు స్తుతించాలి ప్రియులారా. సుధులకు పవర్ ఉంది అనమాట, సుధులకు పవర్ ఉంది, ఆరాధనకి పవర్ ఉంది అనమాట. మన ఆరాధన వేసినప్పుడు దానికి పవర్ ఉంది. బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే
ఎరిహో కోట మనం చూసినట్లయితే వారు స్తుతించినప్పుడు అది తొలిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఎరిహో కోట ప్రియులారా తొలిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులను స్తుతించాలి అనమాట. స్తుతించినప్పుడు సాతాను బంధకాలు, అవిశ్వాస అనుమానాలు అందరూ ఏమైపోతాయి అనమాట. యేసునామములో అపవాదికరులు స్తుతికు చాలా పవర్ ఉంది అనమాట. స్తుతులకు చాలా పవర్ ఉంది. కాబట్టి మన యేసులో తండ్రిని స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు స్తుతించినప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవుతాయి. బలమైన దేవదూలు పనిచేస్తాయి. పరిశుద్ధాత్మదేవుడు బలమైన కార్యాలు తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేయాలి, వాగ్దానాలు పట్టుకొని దేవుని స్తుతించే వారు ఉండాలి, ఆరాధించే వారు ఉండాలి. కాబట్టి కొందరు ఇలాగా అనుకున్నారు, దేవుడు ఏదైనా చేసిన తర్వాత నేను స్తుతిస్తామని అనుకున్నారు. కొందరు తోమ మనం చూసినట్టే నేను చూసిన తర్వాత నమ్మదామని. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, చూడక నమ్మిన వారు ఇంకా ధన్యులు అని దేవుడు చెప్పారు. కొందరు చెప్తారు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయండి అప్పుడు నేను స్తుతిస్తామని. అదొక విశ్వాసం. కానీ అబ్రహాం విశ్వాసం మనం ప్రియులారా చూసిన దేవుడు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాడు. చూడక ముందే స్తుతిస్తున్నాం అనమాట, జరగక మునిపే స్తుతిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అది స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మాలి ప్రియులారా, తప్పకుండా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి ఒకరోజు కాదు, మన ప్రతి విషయాలు ప్రియులారా ప్రార్థన చేయాలి. దానితో పాటు ప్రభువును స్తుతిస్తాం, జీవంగా నిజంగా స్తుతిస్తాం. దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మి స్తుతిస్తాం. తప్పకుండా దాని యొక్క రిజల్ట్ మీరు అనుభవిస్తుంది, మీ ఇంటి వారు అనుభవిస్తుంది, అలాగే మీ కుటుంబ జీవితంలో దేవుని అనుభవిస్తుంది, మీ పిల్లల విషయంలో దేవుళ్ళు అనుభవిస్తుంది, మీ ఫైనాన్షియల్ విడుదల మేలు అనుభవిస్తుంది, మీ పరిధిలో మేలు అనుభవిస్తుంది, ఆరోగ్యం అన్ని ఏరియాలో. ఇప్పుడు విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం వలన దేవుని యొక్క శక్తి మన జీవితంలోనికి రిలీజ్ అవుతాయి అనమాట. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. పునరుద్ధాన శక్తి, యేసుక్రీస్తును సమాధి నుండి లేపిన దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి అనమాట, బై ఫెయిత్ ద్వారా. అది కాబట్టి ప్రియులారా మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ కలిగిన తండ్రి రాత్రి కాలం కొద్దిసేపు మీ ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, మీ వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభావ మీరు సహాయం చేస్తున్నట్టు ప్రతి సుదేశిస్తున్నాము తండ్రి. మీరు తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. వారి జీవితంలో దేవా మీరు అనుగ్రహించిన ప్రతి వాగ్దానాలు యేసు నామములో అది నెరవేర్చబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆ విశ్వాసం ప్రతి ఒక్కరికి దేవా దయచేము. దానితో పాటు దేవా ప్రభావ మీరు అది చేస్తామని నమ్మి మిమ్మల్ని స్తుతించేవారు, ఆరాధించేవారు అలాంటి అభిషేకం, అలాంటి కృప తండ్రి ప్రతి ఒక్కరికి అలాంటి గొప్ప విశ్వాసం దేవా మీరు దయచేమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క జీవితంలో తండ్రి వారి యొక్క ప్రతి అవసరాలు యేసు నామములో అద్భుతంగా తీర్చబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దానికి వ్యతిరేకమైన విశ్వాసం అనుమానాలు తొలిపోయినాక, దానికి వ్యతిరేకమైన సాతాను అందరూ లయమైపోయినా కానీ ప్రార్థనిస్తాం. గొప్ప కార్యాలు యేసు నామములో జరిగినా కానీ ప్రార్థనిస్తాం. ఆత్మీయంగా ప్రతి ఒక్కరు ఎగ్గరిస్తున్నాక, మానసికంగా బలపరచబడినాక, శారీరంగా ఆమె స్వస్థ అనుభవించినాక, తండ్రి ఫైనాన్షియల్ గొప్పగా దీవించబడినాక తండ్రి వారి కుటుంబ జీవితాలు దీవిస్తున్నాం. వారి యొక్క పిల్లలను దేవా మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. ప్రతి ఏరియాలో యేసు నామములో దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తాం. మహిమగలదా మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దరిదరి సహవాసం మనందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండో అక్కడ దాకుండా. ఆమేన్. ప్రియులారా అందరికీ వందనాలు. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.